మిత్రులందరికీ స్వాగతం. సో ఐ వెల్కమ్ యూ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ am ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ చూసింగ్ దిస్ వీడియో. సో ఫస్ట్ మనమైతే ఈ క్లాస్లో దేని గురించి నేర్చుకుందామో దాని గురించి తెలుసుకుందామండి. సో ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నామంటే VLAN అనేది ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటున్నామండి. అంటే ఇక్కడ ఈ కోర్స్ అనేది ఎలా డిజైన్ చేసిందంటే, అంటే మీరు CCNA నేర్చుకోవాలనుకున్నప్పుడు సో అంటే కంప్లీట్గా డెప్త్లోకి వెళ్ళకుండా ఇనిషియల్ మనం బిగినింగ్ నుంచి స్టార్ట్ చేద్దామండి. అంటే ఒక స్విచ్ తీసుకొని VLAN అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత నెక్స్ట్ వీడియోలో మల్టిపుల్ స్విచ్చెస్ తీసుకొని VLAN అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, తర్వాత రౌటర్ యూజ్ చేసుకొని VLAN అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనం నేర్చుకుంటే మనం ఈ యొక్క టాపిక్లో పర్ఫెక్ట్ అవుతామండి. రైట్. సో ఫస్ట్ ఇక్కడ అజెండా ఏంటంటే మనం VLAN అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే ఒక స్విచ్ తీసుకొని దాన్ని మల్టిపుల్ అంటే వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ డివైడ్ చేస్తామండి. సో అది ఇక్కడ అజెండా అండి. రైట్. సో ఇంతకుముందు మనం క్లాస్లో నేర్చుకున్నామండి VLAN యొక్క ఇంపార్టెన్స్ ఏంది, అడ్వాంటేజెస్ ఏంది. సో LAN అనేది సింగిల్ బ్రాడ్కాస్ట్ అయినప్పుడు VLAN అనేది ఆ బ్రాడ్కాస్టింగ్ అనేది రెడ్యూస్ చేస్తుంది, సెక్యూరిటీ అనేది ఎన్హాన్స్ చేస్తుంది అనేది మనం నేర్చుకున్నామండి. రైట్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఉంది అనుకుందాం. సో దాంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, లైక్ HOD హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు ఒక పర్టికులర్ డిపార్ట్మెంట్లో. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ పర్పస్ కోసం ఒక ఎగ్జామ్ బ్రాంచ్ ఉంది అనుకుందాం. ఇక నా సింగిల్ అజెండా ఏంటంటే వాళ్ళందరూ ఒక స్విచ్ కింద ఉన్నా కానీ సో వాళ్ళని మనం సపరేట్గా డివైడ్ చేయాలి. దాన్ని మనం ఏమంటాం VLAN కాన్సెప్ట్ అని అంటామని తెలుసుకుంటున్నాం కదా. సో ఇక్కడ ఫస్ట్ మా రిక్వైర్మెంట్ ఏంటంటే ఒక 2 సిస్టమ్స్ ఉన్నాయనుకుందాం. సో దాన్ని నేను ఒక సపరేట్ VLAN కింద డిజైన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే సపరేట్ VLAN అంటే సో మనం ఏదైతే బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తామో ఆ బ్రాడ్కాస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ ఈ పర్టికులర్ VLAN లో మాత్రమే కమ్యూనికేట్ అనేది అవ్వాలి. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఇంకొక 2 సిస్టమ్స్ తీసుకుంటున్నా, అవి ఎగ్జామ్ బ్రాంచ్ అనేది అసైన్ చేస్తున్నా. సో వీళ్ళతో కమ్యూనికేట్ కావడానికి ఉండదు, ఎందుకంటే ఇక్కడ VLAN ఈజ్ డిఫరెంట్, ఇక్కడ VLAN ఈజ్ డిఫరెంట్. సో మళ్ళీ ఇంకొకటి స్టూడెంట్స్ తీసుకుంటున్నా, ఒక 2 సిస్టమ్ తీసుకుని సపరేట్ VLAN అనేది క్రియేట్ చేస్తున్నామండి. సో ఇవన్నీ మనం ఎక్కడ క్రియేట్ చేస్తున్నామంటే ఒకే ఒక స్విచ్ కింద క్రియేట్ చేస్తున్నామండి. సో ఫస్ట్ మనం దీని గురించి మనకు ఒక ఐడియా వచ్చిన తర్వాత మనం ఏ కాన్సెప్ట్ అయినా ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీగా చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి సింగిల్ స్విచ్ లో మనం ఏమేమి డిఫరెంట్ వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒకటేమో VLAN 10. సో ఇక్కడ నీకు ఫస్ట్ పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు VLAN 10 అంటే ఏంది, 20 అంటే ఏంది, 30 అంటే ఏంది. అంటే బై డిఫాల్ట్ మనం నిన్నటి క్లాస్లో ఏం నేర్చుకున్నామంటే డిఫాల్ట్ VLAN ఏమంటామంటే VLAN 1 అని నేర్చుకున్నాం. ఆ VLAN 1 కింద ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే స్విచ్ అనేది మనం తీసుకుంటామో ఈ పర్టికులర్ స్విచ్ లో మనకి ఎన్ని పోర్ట్స్ ఉంటాయండి. సో మనకి ఎన్ని పోర్ట్స్ ఉంటాయి, ఒక పర్టికులర్ స్విచ్ తీసుకున్నప్పుడు ఇది 2960 స్విచ్ కదండి. సో ఇక్కడ మనకు 24 పోర్ట్స్ ఉంటాయి. అంటే ప్రతి పోర్ట్ ఎక్కడ ఉంటుంది అంటే VLAN 1 కిందే ఉంటుంది. అప్పుడు ఈ 20 పోర్ట్స్ అనేవి వాటితో కమ్యూనికేట్ అవుతాయి. నువ్వు బ్రాడ్కాస్ట్ చేసుకున్నా కానీ అవన్నీ 1 to 1 అనేది కమ్యూనికేట్ అవుతాయండి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నాం అంటే ఈ 24 పోర్ట్స్ని డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒకదాంతో ఇంకొకటి కమ్యూనికేట్ అనేది జరగదండి. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మీరు చూడండి. సో VLAN 10 అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక సపరేట్ లోకల్ ఏరియా నెట్వర్క్ నేను సపరేట్ చేసినప్పుడు VLAN కాన్సెప్ట్ యూజ్ చేయడానికి ఐడెంటిఫికేషన్ కోసం మనం ఒక నెంబర్ ఇస్తామండి. ఆ నెంబర్ ఇక్కడ 1/2024 మనం ఇవ్వచ్చండి. సో మనకు ఎక్స్టెండెడ్ VLANs కూడా ఉంటాయి, దాని గురించి మనం ప్రాక్టికల్ గా తీసుకున్నప్పుడు నేర్చుకుందామండి. సో ఐడెంటిఫికేషన్ కోసం ఒక నెంబర్ ఇచ్చాను, అది 10, ఇక్కడ 20, ఇక్కడ 30 అనేది గుర్తుపెట్టుకోండి ప్రజెంట్. రైట్. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకుందామంటే ఈ డయాగ్రామ్ కి VLANs అనేది ఎలా క్రియేట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఫస్ట్ ఏమంటే VLAN ID అనేది ఇవ్వాలి. VLAN ID అంటే మీనింగ్ ఏంటంటే VLAN నంబర్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏ VLAN దేనికి యూజ్ చేస్తున్నావు అనేది నీకు తెలియకపోయిందంటే మనం నేమ్ కూడా ఇచ్చుకోవచ్చండి. ఈ నేమ్ అనేది ఆప్షనల్, మ్యాండేటరీ అయితే కాదు, బట్ VLAN నంబర్ అనేది మ్యాండేటరీ అనేది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్విచ్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్కి వెళ్ళినప్పుడు, CLIకి వెళ్ళినప్పుడు, సో నేను కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళినప్పుడు మనం దీనికి నేమ్ ఏమి ఇస్తున్నామండి, నంబర్ VLAN నంబర్ VLAN స్పేస్ 10 ఇస్తున్నాం. సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ నేమింగ్ పర్పస్ కోసం నేనేమి ఇస్తున్నా అండి, ఇక్కడ ఇది HOD రిలేటెడ్ అని ఇస్తున్నా. అయిపోయిందా. నెక్స్ట్ మీరు ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఏం రాయాలో, కమాండ్స్ ఏం రాయాలండి. సో మళ్ళీ అదే కాన్ఫిగరేషన్ మోడ్ లో VLAN నంబర్ ఎంత 20. సో నేమ్ ఏమని ఇద్దామండి, ఇప్పుడు నేమ్ వచ్చి ఎగ్జామ్ బ్రాంచ్ అని ఇవ్వాలండి. రైట్. సో ఇది VLAN 20, నేమ్ వచ్చి ఎగ్జామ్ బ్రాంచ్. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ VLAN నంబర్ ఇవ్వాలి, తర్వాత నేమ్ ఇవ్వాలి. నేమ్ అనేది ఆప్షనల్, మ్యాండేటరీ అయితే కాదండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, తర్వాత VLAN 30 ఉందా. సో నేమ్ ఏమి ఇచ్చినామండి, స్టూడెంట్ ఇచ్చినాం. సో ఫస్ట్ పాయింట్ లో మనం ఏం చేస్తున్నామంటే VLAN నంబర్ అనేది క్రియేట్ చేస్తున్నాం.
సో ఐడెంటిఫికేషన్ కోసం నేమింగ్ అనేది ఇస్తున్నామండి. సో ఇచ్చిన తర్వాత మనకు ఇది క్రియేట్ అయిందా లేదా అని చూసుకోవాలంటే మనం స్విచ్ లో ఎక్కడికి వెళ్ళాలండి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ లోకి వెళ్ళాలి. సో మనం ఎప్పుడైతే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ లోకి వెళ్తామో అప్పుడు మనకు వీలాన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే అప్పుడు మనం టైప్ చేసే కమాండ్ ఏంటంటే షో వీలాన్ బ్రీఫ్. అంటే నాకు వీలాన్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అర్థం. సో ఇలా టైప్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మనకు చూడండి వీలాన్ 10, వీలాన్ 20, వీలాన్ 30 3 వీలాన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఇంతకు ముందు క్లాస్ లో నేను చెప్పుకున్నట్టు ఫస్ట్ బై డిఫాల్ట్ మనకి ఏముంటుందంటే వీలాన్ 1 ఉంటుంది, వీలాన్ 1 ఉంటుంది. దాంతో పాటు మనకు ఇది 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 అంటే బై డిఫాల్ట్ 5 వీలాన్స్ అనేవి ఉంటాయి. బై డిఫాల్ట్ వీలాన్ నే మనం ఏమంటారంటే వీలాన్ 1 అని మనం నేర్చుకున్నామండి. సో ఇప్పుడు మనం ఎక్స్ట్రా వీలాన్స్ ఎన్ని క్రియేట్ చేసినామండి, 3 వీలాన్స్ క్రియేట్ చేసినాం. వాటికి నేమ్ ఏమి ఇచ్చినాం, హెచ్ఓడి ఎగ్జామ్ బ్రాంచ్ స్టూడెంట్ అని ఇచ్చినామండి. చూడండి ఇవన్నీ యాక్టివ్ స్టేట్ లో ఉన్నాయా అంటే వర్కింగ్ మోడ్ లో ఉన్నాయని అర్థం. సో ఫస్ట్ పాయింట్ ఇక్కడైతే కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ ఇంకా ఏమైనా పాయింట్స్ ఉన్నాయా వీలాన్ క్రియేట్ చేయాలంటే ఇప్పుడే అసలు పాయింట్ అనేది స్టార్ట్ అవుతుందండి. రైట్. సో ఫస్ట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీలాన్స్ అనేది ఎక్కడ క్రియేట్ చేశారంటే స్విచెస్ లో మాత్రమే క్రియేట్ చేసాం. సో రౌటర్ లో మనం వీలాన్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం వీలాన్ నేమ్ ఇచ్చినాము, వీలాన్ కి నంబర్ ఇచ్చినాం, ఓకే. కానీ ఇప్పుడు ఏదైతే ఒక మనం స్విచ్ తీసుకుంటామో మనకి ఎన్ని పోర్ట్స్ ఉంటాయి అనుకుంటున్నాం, 24 ఫాస్ట్ ఈథర్నెట్ పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ 2960 స్విచ్ లో. సో గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్స్ ఉంటాయి, ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. అంటే మనం ఏ పోర్ట్ ఏ వీలాన్ కింద అంటే పంపిస్తామో అప్పుడు మాత్రమే అది పర్టికులర్ పోర్ట్ అనేది పర్టికులర్ వీలాన్ కింద వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు నేనేం చెప్పాలంటే ఇది వీలాన్ 10 ఉంది కదా, నేను ఇంటర్ఫేస్ ఇక్కడ ఏం కనెక్ట్ చేశాను, FA0/1. ఇక్కడ ఏముంది, FA0/2 ఉంది. అంటే నేను మళ్ళీ మెన్షన్ చేయాలి ఈ ఇంటర్ఫేస్ లోకి వెళ్ళి నువ్వు దేని కింద వర్క్ అవ్వు, వీలాన్ 10 కింద వర్క్ అవ్వు. ఈ ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళి నువ్వు దేని కింద వర్క్ అవ్వు, వీలాన్ 10 కింద వర్క్ అవ్వు అని చెప్పాలి. అలా చెప్పినప్పుడు మాత్రమే మనం యాక్చువల్ వీలాన్ ఇంప్లిమెంటేషన్ అనేది చేయడం అనేది జరుగుతుందండి. జస్ట్ వీలాన్ నేము వీలాన్ ఐడి రాసినంత మాత్రాన వీలాన్ అనేది క్రియేట్ కాదండి. సో అందుకే ఇక్కడ ఏమంటారంటే వీలాన్ ని పర్ ఇంటర్ఫేసెస్ బేసిస్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఈ స్విచ్ పోర్ట్ ఉంటుంది కదా, సో ఈ లైన్ ని స్విచ్ పోర్ట్ అంటాం కదా, ఇక్కడ మనకి ఏదైతే కనెక్షన్ ఉందో పర్టికులర్ పోర్ట్ దీన్ని స్విచ్ పోర్ట్ అంటాం. ఈ స్విచ్ పోర్ట్ అనేది బేస్ చేసుకొని దేనికైతే ఈ స్విచ్ పోర్ట్ మనం అసైన్ చేస్తామో అది ఒక పర్టికులర్ గ్రూప్ కింద వీలాన్ కింద వెళ్ళిపోతుంది అనేది ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కమాండ్ ఏం రాయాలి, ఫస్ట్ దీనికి వెళ్తున్నానండి. సో దీని కింద ఏమేమి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, FA0/1 FA0/2. అంటే FA0/1 తర్వాత మనకి FA0/2 అనేది డైరెక్ట్ గా ఉంది కదా, అంటే సీక్వెన్స్ లో ఉంది కదా, ఒకదాని తర్వాత ఒకటి. సో అంటే నార్మల్ గా ఇక్కడ మనం కమాండ్ ఏమని రాయాలంటే ఇంటర్ఫేస్ FA0/1. సో దాన్ని అయిపోయిన తర్వాత దీని వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్ఫేస్ FA0/2 అని రాయాలి. అంటే ఇది మల్టిపుల్ 2 టైమ్స్ రాయాలి, ఎందుకంటే 2 పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇలా కాకుండా మనకు ఒక సింపుల్ కమాండ్ ఉంటుందండి, రేంజ్ కమాండ్ అనేది ఉంటుంది. సో రేంజ్ కమాండ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏవైతే పోర్ట్స్ అనేవి ఆర్డర్ లో ఉంటాయి, అంటే ఒకదాని తర్వాత ఒకటి, అంటే 0/1 తర్వాత 0/2 ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ కమాండ్స్ రాయకుండా ఒక్క టైం కమాండ్ రాస్తే సరిపోతుందండి. సో అలా సీక్వెన్స్ గా ఉన్నప్పుడు పోర్ట్స్ మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే రేంజ్. ఇప్పుడు ఇంటర్ఫేస్ రేంజ్ అనేది కరెక్ట్ గా ఉంది కదా, అంటే ఆర్డర్ లో ఉంది కదా, 0/1 తర్వాత 0/2. అంటే అప్పుడు మనం రేంజ్ యూజ్ చేసి FA0/1 FA0/2. అంటే ఇక్కడ మనం ఏంటంటే కమాండ్స్ కి ఈ 2 పోర్ట్స్ కి ఒకేసారి రాస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్, రైట్. సో ఇప్పుడు అయిపోయింది, ఇంటర్ఫేస్ ఏం చేస్తున్నాం, FA0/1 FA0/2 చెప్తున్నాం. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ కమాండ్ ఏం టైప్ చేయాలంటే ఇది స్విచ్ పోర్ట్ అని చెప్పాను కదండి, కనెక్షన్ కేబుల్ ఇది స్విచ్ పోర్ట్ అని చెప్పాను కదా. ఈ స్విచ్ పోర్ట్ లో మనకు 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉన్నాయని మనం ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఒక దాన్ని ఏమంటారంటే యాక్సెస్ పోర్ట్ అంటున్నాం, ఇంకొక దాన్ని ఏమంటున్నారంటే ట్రంక్ పోర్ట్ అనుకుంటున్నాం. సో యాక్సెస్ పోర్ట్ ఎందుకు యూజ్ చేస్తామండి, గుర్తుపెట్టుకోండి. సో కనెక్టింగ్ ఏ కంప్యూటర్ టు ఏ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ వీలర్. అంటే ఇప్పుడు చూడండి ఈ స్విచ్ నుంచి ఎండ్ డివైసే కదా ఈ పీసీస్ అనేటివి, అంటే ఒక పర్టికులర్ వీలాన్ కి కనెక్ట్ చేసినప్పుడు ఎండ్ డివైజెస్ ని మనం యూజ్ చేసే పోర్టు యాక్సెస్ పోర్టు. గుర్తుపెట్టుకో, దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ యాక్సెస్ పోర్ట్ కనెక్ట్ టు ఎండ్ డివైజెస్ సచ్ యాస్ వర్క్ స్టేషన్స్, ప్రింటర్, సిస్టమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్. సో ఇవి ఓన్లీ సింగిల్ వీలాన్ కి మాత్రమే వర్క్ అవుతాయి. మల్టిపుల్ వీలాన్ ట్రాఫిక్ తీసుకుపోవాలంటే ఇవి వర్క్ కావనేది గుర్తుపెట్టుకోండి. అంటే యాక్సెస్ మోడ్ అనేది ఓన్లీ సింగిల్ వీలాన్ కే వర్క్ అవుతుంది. అంటే ఇది ఏదైతే కనెక్షన్ ఉందో ఇది సింగిల్ వీలాన్ కి మాత్రమే వర్క్ అవుతుంది. ఈ సింగిల్ వీలాన్ కి మనం యూజ్ చేయాల్సిన ఆ పోర్ట్ ని ఏమంటామంటే, ఆ స్విచ్ పోర్ట్ ని ఏమంటామంటే యాక్సెస్ పోర్ట్ అంటాం అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సంథింగ్ నీకు ఈ స్విచ్ నుంచి ఇంకొక స్విచ్ కి కనెక్షన్ ఉంది అనుకో, అప్పుడు నువ్వేం చేయాలంటే ఇక్కడ మల్టిపుల్ వీలాన్స్ ఉన్నాయి,
అంటే ఈ ఒక్క కనెక్షన్ లో మల్టిపుల్ వీలాన్స్ ట్రాఫిక్ తీసుకోపోవాలంటే అప్పుడు స్విచ్ పోర్ట్ అంటే యాక్సెస్ పోర్ట్ అనేది సఫిషియెంట్ కాదు. ఎందుకు సఫిషియెంట్ కాదంటే యాక్సెస్ పోర్ట్ అనేది ఓన్లీ సింగిల్ వీలాన్కే వర్క్ అవుతుంది. అదే నువ్వు ట్రంక్ పోర్ట్ తీసుకున్నావు అంటే మల్టిపుల్ వీలాన్కి వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్ లో మనం 2 స్విచెస్ తీసుకొని 2 డిఫరెంట్ నెట్వర్క్ తీసుకొని వీలాన్ క్రియేట్ చేసినప్పుడు మీకు అక్కడ నేను క్లియర్ గా ట్రంక్ పోర్ట్ కి యాక్సెస్ పోర్ట్ కి డిఫరెంట్ చేస్తాను చెప్తా అండి. ఇప్పుడు ఓన్లీ సింగిల్ కనెక్షన్ ఉంది కాబట్టి ఒక వీలానే కాబట్టి మనం ఈ స్విచ్ పోర్ట్ ఏం తీసుకోవాలి, ఆ మోడ్ అనేది మనకు 2 ఉంటాయని చెప్పుకున్నాం కదా, ఒకటి యాక్సెస్ మోడ్ ఇంకొక ట్రంక్ మోడ్ అనుకుంటాం కదా. సో దీన్ని మనం యాక్సెస్ మోడ్ అని రాయాలి. సో అయిపోయిన తర్వాత ఇంకొక కమాండ్ ఏం రాయాలంటే ఈ స్విచ్ పోర్ట్ అనేది యాక్సెస్ కి అయితే ఇచ్చినాం, ఇక్కడ యాక్సెస్ కి అయితే ఇచ్చాం కదా. యాక్సెస్ కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఏ వీలాన్ కింద పోవాలి అంటే మనకి వీలాన్ 10 క్రియేట్ చేసినాం, 20 క్రియేట్ చేసినాం, 30 క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఏ వీలాన్ కిందకి పోవాలి, వీలాన్ నెంబర్ ఎంత ఇచ్చినామండి 10. నేమ్ అనేది ఓన్లీ ఫర్ ఐడెంటిఫికేషన్ పర్పస్, మీరు నేమ్ ఇవ్వకపోయినా ప్రాబ్లం లేదు. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, పోర్ట్స్ అసైన్ చేస్తున్నాం. స్విచ్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి, FA0/1 FA0/2 ఉన్నాయి. సో ఆర్డర్ లో ఉంటే రేంజ్ కమాండ్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆర్డర్ లో లేకపోయింది అనుకో, అంటే ఇది FA0/1 FA0/3 ఉంది అనుకో బ్రదర్, FA0/1 తర్వాత FA0/2 ఉండాలి కదా, కానీ FA0/3 ఉందనుకో నువ్వు అప్పుడు రేంజ్ కమాండ్ యూజ్ చేయడానికి ఉండదు. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే ఇంటర్ఫేస్ FA0/1 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ వీలాన్ 10 అని రాయాలి. మళ్ళీ ఇంటర్ఫేస్ FA0/3 స్విచ్ పోర్ట్ మోడ్ యాక్సెస్ స్విచ్ పోర్ట్ యాక్సెస్ వీలాన్ 10 అనేది రాయాలి. సో ఇలా 2 టైమ్స్ రాయకుండా ఆర్డర్ లో ఉన్నప్పుడు రేంజ్ కమాండ్ యూజ్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకో, రైట్. సో ఇది కంప్లీట్ అయింది. సో నీకు ఇప్పుడు ఈ వీలాన్ కింద ఈ పోర్ట్స్ వచ్చినాయా లేవా, ఆ పోర్ట్స్ పర్ ఇంటర్ఫేస్ బేసిస్ చేస్తే మాత్రమే వీలాన్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. సో మళ్ళీ నువ్వు స్విచ్ లో ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ లోకి వెళ్ళి షో వీలాన్ బ్రీఫ్ అనే కమాండ్ టైప్ చేయొచ్చా. టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, బై డిఫాల్ట్ ఇక్కడ మీరు ఏదైతే అబ్జర్వ్ చేస్తుండ్రో ఇక్కడ వీలాన్ 1 అని మనం చెప్పుకున్నాం కదా, ప్రతి పోర్టు వీలాన్ 1 కిందే ఉంటుంది ఫస్ట్ వీలాన్ క్రియేట్ చేయక ముందు. నువ్వు ఇప్పుడు వీలాన్ క్రియేట్ చేసినావు కదా 10, ఏంది HOD, అక్కడ పోర్ట్స్ ఏమి ఇచ్చినావు FA0/1 FA0/2 ఎవరి కింద వర్క్ చేయమంటున్నాం, వీలాన్ 10 కింద వర్క్ చేయమంటున్నాం. చూడండి FA0/1 FA0/2 ఎవరి కింద ఉన్నాయి, ఇక్కడ ఈ వీలాన్ 10 అనే HOD గ్రూప్ కింద ఉన్నాయి. అంటే ఈ 2 సపరేట్ గ్రూప్, వీళ్ళిద్దరు మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటారు, వీళ్ళతో బయట వీలాన్స్ కి సంబంధం అనేది ఉండదు. సంబంధం ఉండాలంటే మళ్ళీ రౌటర్ అండ్ స్టిక్కీ అనే కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ చూద్దామండి. రైట్, అర్థమైందా. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నా, మళ్ళీ ఇది ఒక వీలాన్ ఉంది కదా, దీని కమాండ్ ఏం రాయాలి, చూడండి FA0/11 టోల్ అనేది అంటే సీక్వెన్స్ లో ఉన్నాయి కదా, ఇప్పుడు రేంజ్ కమాండ్ యూజ్ చేయొచ్చు కదా. ఇంటర్ఫేస్ రేంజ్ FA0/11 డాష్ అంటే 11 నుంచి 12 వరకు అనేది ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి. సో ఇది స్విచ్ పోర్ట్ కదండి, ఇది ఈ స్విచ్ పోర్ట్ ఉంది కదా, ఈ స్విచ్ పోర్ట్ మోడ్ మనకు 2 ఉన్నాయి కదా, యాక్సెస్ పోర్ట్ ట్రంక్ పోర్ట్. మనం సింగిల్ వీలానే కదా క్యారీ చేస్తున్నాం వీలాన్ 20 అనేది. సో యాక్సెస్ మోడ్ అనేది రాయాలి. సో నువ్వు యాక్సెస్ మోడ్ అని రాసిన తర్వాత ఏ వీలాన్ కి ఈ పోర్ట్ అనేది అసైన్ చేయాలి, ఏ పోర్ట్ కి ఏ వీలాన్ కి అసైన్ చేయాలండి, వీలాన్ 20కి. అప్పుడు మనం రాయాల్సిన కమాండ్ ఏంది, స్విచ్ పోర్ట్ యాక్సెస్ వీలాన్ 20. అలాగే వీలాన్ 30కి రేంజ్ FA0/21 FA0/22, రైట్, యాక్సెస్ పోర్ట్ కి ఇచ్చి వీలాన్ 30కి ఇస్తున్నామండి. సో మళ్ళీ మనం ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ లోకి వెళ్ళి షో వీలాన్ బ్రీఫ్ అనే కమెంట్ టైప్ చేసినాం అనుకోండి, ఇప్పుడు మీరు క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. వీలాన్ క్రియేట్ చేసినాం, నేమ్ ఇచ్చినాం, పోర్ట్స్ ఏమున్నాయి వీలాన్ 10 కింద 0/1 0/2, 20 కింద ఏమున్నాయండి 0/11 0/12, 30 కింద ఏమున్నాయి FA0/21 ఒకటి FA0/22. అంటే ఇప్పుడు వీళ్ళు మాత్రమే కమ్యూనికేట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ పాయింట్ మనం ఏం చేయాలి, వీలాన్ క్రియేట్ చేయాలి, నేమ్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. పర్ పోర్ట్ బేసిస్ లో మనం వీలాన్ అనేది క్రియేట్ చేస్తాం లేయర్ 2 డివైజెస్ లో. ఆ పర్టికులర్ ఏదైతే పోర్ట్ ని పర్టికులర్ వీలాన్ కి అసైన్ చేస్తామో అప్పుడే వీలాన్ కాన్సెప్ట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ 3 పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే వీలాన్ అనేది ఈజీ అండి, రైట్. సో ఇప్పుడు మనం టెస్టింగ్ అనేది చేద్దామండి. అంటే వీలాన్ 10 అనేది వీల్తో మాత్రమే బ్రాడ్కాస్ట్ డొమైన్ లో కమ్యూనికేట్ చేసుకోవాలి. అంటే కమ్యూనికేషన్ ఫ్రమ్ ఓన్లీ వన్ HOD టు ద అనదర్ HOD, నాట్ విత్ ది ఎగ్జామ్ బ్రాంచ్ ఆర్ స్టూడెంట్స్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను IP అడ్రస్ ఏమి ఇచ్చినానంటే ఈ యొక్క సిస్టమ్ కి PC2 ఉంది కదండి, 192.168.1.1 అని ఇచ్చిన. ఇంకొక సిస్టమ్ మనకి ఏముందంటే సెకండ్ సిస్టమ్ ఉంది కదా, దీనికి 192.168.1.2 అనేది ఇచ్చిన అండి. సో ఇప్పుడు మనం బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటే ఏందండి, సో మనం మ్యాక్ అడ్రస్ తీసుకున్నాం అంటే లేయర్ 2 తీసుకున్నాం అంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్ మనకి ఏముంటది, RF ఉంటుంది అని ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకున్నాం. అదే ఇప్పుడు మనం 192.168.1.0 నెట్వర్క్ అంటే ఇది క్లాస్ C నెట్వర్క్ తీసుకున్నప్పుడు మనకు ఇది హోస్ట్ పోర్షన్. అంటే మనకి ఎన్ని IP అడ్రస్లు వస్తాయి, 2/8 అంటే 256 IP అడ్రస్లు వస్తాయి. ఇక స్టార్టింగ్ IP అడ్రస్ ఏంటండి 192.168.1.0. వాట్ ఈస్ ద ఎండింగ్ అడ్రస్
1.255 అంటే 0 to 255 ఐపీ అడ్రస్లు వస్తాయి. ఈ ఫస్ట్ అడ్రస్ మనం ఏమంటామంటే నెట్వర్క్ అడ్రస్ అంటాం. ఈ 1.255 ఏమంటాం అంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్ అంటాం. ఈ బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఏంది, ఒక డివైస్ నుంచి మిగతా ఉండే డివైస్ కన్నీ మనం ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలంటే యూజ్ చేసే అడ్రస్ బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఈ నెట్వర్క్ కి బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఏంటంటే 192.168.1.255. అదే లేయర్ 2 మ్యాక్ అడ్రస్ తీసుకున్నప్పుడు అన్ని ఎఫ్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం, రైట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్యాకెట్ ఎలా ట్రావెల్ అవ్వాలంటే బై డిఫాల్ట్ మనకి ఏ మోడ్ ఉంటుంది అంటే రియల్ టైమ్ మోడ్ ఉంటుంది. జస్ట్ సిమ్యులేషన్ మోడ్ మీద క్లిక్ చేస్తామండి మన ప్యాకెట్ ట్రేసర్ లో. క్లిక్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఈ PC2 మీద క్లిక్ చేస్తున్నా అండి. సో PC2 మీద క్లిక్ చేసి మీరు డెస్క్టాప్ కి వెళ్ళినప్పుడు సో మనకి ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఉంటుందా, సో జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేస్తామండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఎంటర్ చేసే అడ్రస్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ 255 అంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్. ఇంతకు ముందు క్లాస్ లో మనకి ఏమైంది, సింగిల్ అంటే వీలాన్ క్రియేట్ చేయకముందు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది, స్విచ్ నుంచి ఈట్లకి వెళ్తుంది కదా. ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ది వీలాన్ నౌ ఇట్ ఈస్ సపరేట్ అంటే బ్రాడ్కాస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్ళదు అనేది ఇంపార్టెంట్ పాయింట్ టు బి రిమెంబర్. ఇప్పుడు చూడండి ఎంటర్ చేసిన తర్వాత నేను చూడండి పింగ్ అని టైప్ చేసి ఇది ఎంటర్ చేసిన. ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ ప్యాకెట్ అనేది క్రియేట్ అయింది. సో దీని మీద క్రియేట్ చేస్తే మీకు మ్యాక్ అడ్రస్ ఏముంటుంది అంటే ఆల్ ఎఫ్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఇది బ్రాడ్కాస్ట్ అడ్రస్. సో ఐపీ అడ్రస్ తీసుకుంటే లాస్ట్ అడ్రస్ వచ్చి బ్రాడ్కాస్ట్ అడ్రస్ అని మనకు తెలుసు. సో ఇప్పుడు నేను ఇది ఎంటర్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి ప్లే కంట్రోల్స్ ఉంటాయి కదా, జస్ట్ ఫార్వర్డ్ బటన్ క్లిక్ చేసినప్పుడు ప్యాకెట్ ట్రేసర్ లో ఈ ప్యాకెట్ అనేది ఫస్ట్ ఇక్కడికి వెళ్తుందండి. సో ఫస్ట్ ఎక్కడికి వెళ్తుంది ప్యాకెట్ అనేది, స్విచ్కి వెళ్తుందండి. స్విచ్కి వెళ్ళిన తర్వాత వీటికన్నీ వెళ్ళింది అనుకో, అది సింగిల్ బ్రాడ్కాస్ట్ డొమైన్. సో దానికి వీలానికి నార్మల్ ల్యాన్కి సంబంధం అంటే డిఫరెన్స్ లేదని అర్థం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్టింగ్ గా మీరు అబ్జర్వ్ చేసిందంటే బ్రాడ్కాస్టింగ్ వచ్చి ఓన్లీ ఈ యొక్క డివైస్ కి మాత్రమే పంపిస్తుంది, వీటికంతా పంపిది. ఎందుకు పంపిదో చెప్పగలుగుతారండి? ఎందుకంటే వీలాన్ 10 బ్రాడ్కాస్టింగ్ అనేది ఓన్లీ విత్ ఇన్ ఇక్కడే ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఒకవేళ ప్యాకెట్ మీరు ఇక్కడ బ్రాడ్కాస్ట్ యూజ్ చేసిందంటే అది ఇక్కడికి వెళ్తుంది, మిగతా ఏ డివైస్ కి వెళ్ళదండి. సో ఇలా మనం వీలాన్ అనేది క్రియేట్ చేయొచ్చండి. సో ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వీలాన్ 10 కింద ఉంది కదా, అంటే ఈ సిస్టమ్స్ మాత్రమే కమ్యూనికేట్ చేసుకుంటాయని మనకు తెలుసు. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందంటే PC2 యొక్క ఐపీ అడ్రస్ 1.1, PC3 యొక్క ఐపీ అడ్రస్ 1.2. అంటే నేను PC2 లోకి వెళ్ళి 192.168.1.2 అంటే దీంతో పింగ్ కనెక్టివిటీ టెస్ట్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది రిప్లై అనేది సక్సెస్ అయింది. ఎందుకు, ఈ రెండు సేమ్ వీలాన్ కింద ఉన్నాయనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదే PC2 నుంచి సో ఇప్పుడు నేను ఇదొక సిస్టమ్ ఉందా ఎగ్జామ్ బ్రాంచ్ కి, ఈ 1.1 అనే PC2 సిస్టమ్ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ ఉందా లేదో చెక్ చేస్తున్నా. అంటే 192.168.1.12. ఇప్పుడు ఏమవుతుందో మీరు అబ్జర్వ్ చేయండి, రిక్వెస్ట్ టైమ్అవుట్ ఉంది కదా, అంటే మనం ఒక వీలాన్ నుంచి ఇంకొక వీలాన్ కి కమ్యూనికేట్ కామనేది ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ నేనైతే మీకు క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇది ఒక నెట్వర్క్ అండి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఈ స్విచ్ లోకి వెళ్తున్నామండి. సో మనం ఫస్ట్ స్విచ్ లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తున్నామండి, వీలాన్ అనేది క్రియేట్ చేయాలి కదా. సో నేను ఫస్ట్ దానికి ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్ మోడ్ లోకి వెళ్ళాలండి. సో కాన్ఫిగరేషన్ మోడ్ లోకి వెళ్ళిన తర్వాత రైట్, సో కాన్ఫిగర్ టర్మినల్ అని కమాండ్ చేస్తే కాన్ఫిగరేషన్ మోడ్ లోకి వెళ్తామండి. సో ఫస్ట్ నేను వీలాన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో వీలాన్ ఏమంటున్నామండి 10 అనేది ఇస్తున్నాం. సో దానికి నేమ్ కావాలంటే ఏమని ఇస్తున్నామండి, HOD అని ఇస్తున్నాం, రైట్. సో ఇది వీలాన్ నేమ్ అనేది క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వీలాన్ నేమ్ 20, రైట్. సో నేమ్ అనేది వీలాన్ నెంబర్ 20, నేమ్ అనేది ఎగ్జామ్ బ్రాంచ్ చేయాలి. తర్వాత మళ్ళీ కమాండ్ ఏం టైప్ చేయాలి, వీలాన్ 30 నేమ్ అనే స్టూడెంట్స్ ఇవ్వాలి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇంటర్ఫేసెస్ ని పర్టికులర్ వీలాన్ కి అసైన్ చేయాలా. సో ఇక్కడ ఏ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, FA0/1 FA0/2 ఉంది కదా. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇంటర్ఫేస్, రైట్. సో ఇలాగ మీకు రాలేదంటే ఎగ్జిట్ కొట్టి కాన్ఫిగరేషన్ మోడ్ లోకి వెళ్ళండి. సో దానికోసం ఇది చూపిస్తున్నా. సో మనకి ఏ ఇంటర్ఫేస్ ఉందండి, ఇంటర్ఫేస్ రేంజ్ ఆర్డర్ లో ఉన్నాయి కాబట్టి ఏది FA0/1 నుంచి 2 వరకు, అంటే దీని మీనింగ్ FA0/1, FA0/2 అని కూడా రాసుకోవచ్చు, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే స్విచ్ పోర్ట్, ఈ కనెక్షన్ అనేది స్విచ్ పోర్ట్. మోడ్స్ అని ఏముంటాయి మనకు, మీరు ఇక్కడ చూసిందంటే మనకు యాక్సెస్ పోర్ట్ ఉంది, ట్రంక్ పోర్ట్ ఉంది, డైనమిక్ పోర్ట్ ఉంది, రైట్. సో డైనమిక్ పోర్ట్ గురించి మనం తర్వాత నేర్చుకుందాం నెగోషియేషన్ తీసుకున్నప్పుడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, సింగిల్ వీలాన్ కాబట్టి నేను ఏమని ఇవ్వాలి, ఈ ఒక పర్టికులర్ పోర్ట్ ని నువ్వు యాక్సెస్ పోర్ట్ గా యూజ్ చేయని చెప్తున్నాం. సో తర్వాత స్విచ్ పోర్ట్ యాక్సెస్
ఈ పర్టికులర్ వీలాన్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నామండి, వీలాన్ 10కి కదా, జస్ట్ వీలాన్ టైప్ చేయండి. ఒకవేళ నీకు తెలియలేదంటే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకో. సో అక్కడ ఏమడుగుతుంది, వీలాన్ రాయమంటుంది. సో జస్ట్ వీలాన్ అని టైప్ చేయి. టైప్ చేసి మళ్ళీ నీకు తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకో. సో ఇక్కడ వీలాన్ ఐడి మనం దేని నుంచి దేనికి ఇవ్వచ్చండి, 1 to 4094 మధ్యలో ఏదో ఒక నెంబర్ అనేది ఇవ్వచ్చు ఐడెంటిఫికేషన్ కోసం మాత్రం. నేను ఇప్పుడు 10 అనేది యూజ్ చేస్తున్నా, 10 అనేది క్రియేట్ చేసిన. ఇప్పుడు మీరేం చేస్తుంటారంటే ఎగ్జిట్ కొట్టి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లోకి వెళ్ళండి. ఇప్పుడు నువ్వు ఏం కమాండ్ టైప్ చేయాలి, షో వీలాన్ బ్రీఫ్ అనే కమాండ్ గాన మీరు టైప్ చేసిండ్రంటే రైట్. సో ఇప్పుడు ఎంటర్ చేసినప్పుడు చూడండి, నేను క్లియర్గా చూపిస్తున్నా. సో నాకు వీలాన్ 10 అనేది క్రియేట్ అయిందా, నేమ్ ఏమి ఇచ్చిన, హెచ్ఓడి ఇచ్చిన. సో పోర్ట్స్ దేనికి అసైన్ చేసిన, FA0/1 FA0/2. అలాగే నేను 20కి 30కి కూడా క్రియేట్ చేసినండి, మీకు థియరీలో చూపించినట్టుగా క్రియేట్ చేసినానండి. సో ఇప్పుడు ఈ పోర్ట్లు ఏవైతే ఉన్నాయో వీలాన్ 10 ఉండే డివైస్తో మాత్రమే కమ్యూనికేట్ అవుతాయి. సో అందుకే మనం పోర్ట్ బేసెస్ అనేది అంటున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనేం చేసుకుంటానంటే సిమ్యులేషన్ మోడ్లోకి వెళ్తున్నా. వెళ్ళిన తర్వాత ఈ సిస్టమ్ తీసుకొని నేను డెస్క్టాప్కి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి బ్రాడ్కాస్ట్ అడ్రస్ ఇస్తున్నా. అంటే పింగ్ 192.168.1.255. ఎందుకంటే నేను ఏం తీసుకున్నానంటే 1.0 నెట్వర్క్ తీసుకున్నాను కాబట్టి బ్రాడ్కాస్ట్ ఐడి వచ్చి 1.255. సో ఇలా చేసినప్పుడు మీకు స్టిల్ డౌట్ ఉందంటే ఈ ప్యాకెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు చూడండి లేయర్ 2 ఈ యొక్క సిస్టమ్ మ్యాక్ అడ్రస్ ఇదండి. ఈ యొక్క సిస్టమ్ ఎక్కడికి ఇన్ఫర్మేషన్ సెండ్ చేస్తుందంటే పర్టికులర్ మ్యాక్ అడ్రస్ కి కాదు. సో ఆల్ ఓవర్ నెట్వర్క్ సెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఉండే FF అంటే మీనింగ్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ అడ్రస్ గుర్తుపెట్టుకో. ఇక్కడ సోర్స్ మిషన్ యొక్క ఐపీ అడ్రస్ ఏంది 192.168.1.1. డెస్టినేషన్ ఐపీ అడ్రస్ ఏంది 1.2 కాదు, సంథింగ్ కాదు. సో 255 అంటే మనం ఇన్ఫర్మేషన్ అనేది ఆల్ ఓవర్ సెండ్ చేస్తున్నాం అనేది అర్థం, రైట్. సో ఇప్పుడు అయిందా. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ప్యాకెట్ అనేది ఎక్కడికి వెళ్ళింది, స్విచ్ అనే దానికి వెళ్ళిందండి. సో ప్యాకెట్ ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళింది, మనకు స్విచ్కి వెళ్ళింది. సో ఇప్పుడు స్విచ్ ఏం చేస్తుంది, దిస్ ఈస్ ఏ బ్రాడ్కాస్ట్ ఫ్రేమ్. ద స్విచ్ సెండ్ అవుట్ ఆఫ్ ది ఫ్రేమ్ టు ఆల్ పోర్ట్స్ ఇన్ ద సేమ్ వీలాన్ ఎక్సెప్ట్ ద రిసీవింగ్ పోర్ట్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రేమ్ అనేది ఈ పర్టికులర్ ఏదైతే వీలాన్ నుంచి వచ్చిందో అదే వీలాన్ కి మాత్రమే పంపిస్తాను. సో అది కూడా ఎవరికి పంపిస్తానంటే అదర్ దెన్ నేను ఎవరి దగ్గర అయితే రిసీవ్ చేసుకున్నానో వాళ్ళ దగ్గర కాకుండా మిగతా వాళ్ళందరికీ స్ప్రెడ్ చేశాను అనేది దీని మీనింగ్. సో మళ్ళీ నేను నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందో చూడండి, బ్రాడ్కాస్టింగ్ అనేది ఓన్లీ వీలాన్కే అవుతుందని గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈ పాయింట్ అనేది మీరు ఇంపార్టెంట్. ఒకవేళ మీకు స్టిల్ ఇంకా డౌట్ ఉందంటే మళ్ళీ నేను రియల్ టైంలో మోడ్లోకి వెళ్తున్నా, రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ చూడండి, సో పింగ్ స్పేస్ 192.168.1.2 అంటే ఇది వీలాన్ 10 కిందే ఉంది, ఈ సిస్టమ్ వీలాన్ 10 కిందే ఉంది. సో ఎంటర్ చేసినప్పుడు మనకు రిప్లై వస్తుందా అంటే పర్ఫెక్ట్ సేమ్ వీలాన్ లో ఉండే వాళ్ళు ఎవరైనా కమ్యూనికేట్ చేసుకోవచ్చు అనేది అర్థం. ఒకవేళ నీకు ఇంకా స్టిల్ ఉంది, ఒక డిఫరెంట్ వీలాన్ ఇంకొక డిఫరెంట్ వీలాన్ తో కమ్యూనికేట్ అయితే ఇంక వీలాన్ కాన్సెప్టే అవసరం లేదు కదా. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పింగ్, సో ఎగ్జామ్ బ్రాంచ్ లో ఒక సిస్టమ్ ఒక ఐపీ అడ్రస్ ఏముంది 192.168.1.12, రైట్. సో జస్ట్ నేను ఎంటర్ కొట్టినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, రైట్. సో పింగ్ అనేది ట్రై చేస్తుందండి. ట్రై చేసినప్పుడు మనకేమొచ్చింది, రిక్వెస్ట్ టైమ్అవుట్. మళ్ళీ రిక్వెస్ట్ టైమ్అవుట్ వస్తుంది. బై డిఫాల్ట్ ప్యాకెట్ ట్రేసర్ అనేది ఏదైతే యాక్టివిటీలు ఉందో 4 ప్యాకెట్స్ బై డిఫాల్ట్ పంపిస్తుందండి. సో 4 టైమ్స్ అది డెస్టినేషన్ సెర్చ్ చేసినప్పుడు ఫెయిల్ అయింది కాబట్టి రిక్వెస్ట్ టైమ్అవుట్ వచ్చింది. మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం రిక్వెస్ట్ టైం వచ్చింది, ఫోర్త్ టైం కూడా మనకి రిక్వెస్ట్ టైం వస్తుంది. సో కన్క్లూజన్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయకూడదు. సో 100% లాస్ అనేది మనకు వచ్చింది. ఎందుకు, వన్ డిఫరెంట్ VLAN కెనాట్ బి ఏబుల్ టు కమ్యూనికేట్ విత్ ది అనదర్ డిఫరెంట్ VLAN, రైట్. ఇది సింపుల్ VLAN డిజైన్ అండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం ట్రంక్ పోర్ట్ గురించి నేర్చుకుందామండి. సో ట్రంక్ పోర్ట్ కావాలంటే మనం ఇక్కడ ఇంకొక స్విచ్ తీసుకొని మళ్ళీ ఈ సేమ్ VLANs తీసుకున్నప్పుడు ఇక్కడ మల్టిపుల్ ట్రాఫిక్ పోవాలి. ఎప్పుడు ఒక స్విచ్ నుంచి ఇంకొక స్విచ్ కి. సో ఇక్కడ ఇప్పుడు ఏదైతే చేసినామో మనం యాక్సెస్ పోర్ట్ అనేది సింగిల్ ట్రాఫిక్కే పోతుంది, రైట్. సో ఇప్పుడు మల్టిపుల్ ట్రాఫిక్ పోవాలంటే స్విచ్ పోర్టులో మనం యాక్సెస్ కాకుండా ఏ పోర్ట్ తీసుకోవాలి, తీసుకుంటే ఎలా తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుంటాం. సో నెక్స్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే కమ్యూనికేట్ అవుతుంది. సమ్ కేసెస్ వీడితో కమ్యూనికేట్ అవ్వాలంటే అప్పుడు మనం ఎలా కమ్యూనికేట్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకున్నాం. సో ఇలా నేర్చుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే కాన్సెప్ట్ అనేది క్లియర్ అవుతుందండి, రైట్. సో మీకు ఇది ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు అర్థమైందని మీకు అనిపిస్తే, అంటే ఈ వీడియో మీకు సమ్ వాట్ హెల్ప్ఫుల్ అని మీకు అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ మై వీడియోస్, రైట్. సో ఇఫ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్ ప్రిఫర్ టు సమ్ అదర్ అండ్ సమ్ friends also, right. So please if possible please subscribe my channel. So thank you very much guys, have a nice day.